ఈ G20లోనే జనరల్‌గా ఎవరు మెంబర్స్ ఉంటారు అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే G20 ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 20 మెంబర్స్. సో 20 మెంబర్స్ అంటే ఎంటిటీస్ అని కూడా అనుకోవచ్చు. సో దీనిలో ఎవరు ఉంటారంటే జనరల్‌గా ఆ దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. సో సెంట్రల్ బ్యాంక్ యొక్క గవర్నర్, ఇండియా పరంగా చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ శక్తికాంత్ దాస్ ఉన్నారు. దాని తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ఫినాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, సో ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వీరు సభ్యులుగా ఉంటారండి. సో G20 అనేటువంటిది అంటే G20 అనగానే కేవలం 20 దేశాలు మాత్రమే ఉంటాయని అనుకోకండి. దీనిలో చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు ఈ G20 లేదా ఇప్పుడు ఇటీవల ఈ G20లోనే ఆఫ్రికా యూనియన్ కూడా G20లోనే ఆఫ్రికా యూనియన్ కూడా మెంబర్ అయిందా లేదా? అయింది కదా. సో G20 కాస్త ఏం మారింది? G21గా మారిందా? సో ఈ G21లో 19 దేశాలతో పాటు ఒక యూరోపియన్ యూనియన్ ఉంటుంది, +1 ఆఫ్రికా యూనియన్ ఉంటుంది. యూరోపియన్ యూనియన్లో దాదాపుగా మనం చూసుకుంటే 27 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో దాదాపుగా చూసుకుంటే 27 కంట్రీస్ ఉన్నాయి. ఆఫ్రికా యూనియన్లో మనం చూసుకుంటే దాదాపు 50 దేశాల వరకు కూడా ఈ ఆఫ్రికా యూనియన్లో ఉండటం జరిగిందండి. అంటే ఈ 19 దేశాలు, 27 దేశాలు, 50 దేశాలు ఇవన్నీ కూడా కలిపి G21లో ఉన్నాయి. అర్థమైందా? సో అట్లా G20 అనేటువంటిది 20 కంట్రీస్ మాత్రమే కాదు, అవి ఒక ఎంటిటీస్. సో 19 దేశాలు, 2 యూనియన్లు ఉన్నాయి. 2 యూనియన్ల సమూహం G21 అంటే యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా యూనియన్. యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాల సంఖ్య 27గా ఉంటుంది. ఆఫ్రికా యూనియన్లో దాదాపు 50 దేశాల పైగా ఉండడం జరిగింది. ఓకేనా? సో అట్లా ఇది మనకి ఇంపార్టెంట్గా మనం డిస్కస్ చేయాలి. అయితే మరి G20 యొక్క సమిట్ మనం చూసుకున్నాము అనుకోండి. ఈ G20 సమిట్ యొక్క మన ఒక థీమ్ మనం చూసుకుంటే, ఇతివృత్తం మనం చూసుకుంటే బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్గా మనం చెప్పుకోవచ్చు.